ఆర్థిక సంస్కరణ సూత్రధారి అస్తమయం. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత. ఢిల్లీలో ఎయిమ్స్లో చికిత్స పొందుతూ మృతి. ఆరోగ్య పరిస్థితి దిగజారడంతో ఆసుపత్రిలో చేరిక. పివి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా సేవలు. 2014 నుంచి 14 వరకు ప్రధానిగా బాధ్యతలు. నివాళులర్పించిన మోడీ, సోనియా ప్రముఖులు. సో మనకు అన్ని పత్రికల్లో కూడా ఇదే ప్రధాన వార్తగా కనపడుతుంది. ఈనాడులో కూడా ఆర్థిక సంస్కర్త అస్తమయం. అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన మాజీ ప్రధాని మన్మోహన్ ప్రధానిగా 10 ఏళ్ల పాలన. ఆయన హయాంలోనే ఆధార్, ఉపాధి హామీ, తెలంగాణ ఏర్పాటు. అమెరికాతో అణు ఒప్పందం చేసుకొని సంచలనం రేపిన నేత. రాష్ట్రపతి, ప్రధాని, కాంగ్రెస్ అగ్రనేతల సంతాపం. ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఆయన. ప్రధానిగా మన్మోహన్ పనిచేసిన కాలంలో ఎన్నో కీలక నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ప్రత్యేక ఆర్థిక మండళ్ల ఏర్పాటు, సమాచార హక్కు చట్టం, జాతీయ ఉపాధి పథకం, అమెరికాతో అణు ఒప్పందం, చంద్రయాన్, మంగళయాన్, విద్యా హక్కు చట్టం, ఆహార భద్రతా చట్టం, ఆధార్ కార్డు వంటివి మన్మోహన్ హయాంలో రూపుదిద్దుకున్నాయి. మనం ఇప్పుడు అందరూ వాడుతున్న ఈ ఆధార్ కార్డు కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఆయన ఐడియాసే. కొంతమంది ప్రముఖులు దాని గురించి మాట్లాడారు. రాష్ట్రపతి, దేశం గర్వించదగిన బిడ్డల్లో మన్మోహన్ ఒకరు. భారత ఆర్థిక సంస్కరణలో ఆయన పాత్ర కీలకం అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు చెప్పారు. ప్రజల జీవితాలను మార్చేందుకు మన్మోహన్ విస్తృత చర్యలు చేపట్టారు. ఆయన జ్ఞానం, అణుకువ ఎప్పటికీ ఆదర్శనీయమే. అతి సామాన్య మూలాల నుంచి వచ్చి అందరూ గౌరవించే ఆర్థికవేత్తగా ఎదిగారని ప్రధాని మోడీ చెప్తున్నారు. ఇక మెంటర్ను, గైడ్ను కోల్పోయాయని రాహుల్ గాంధీ చెప్తున్నారు. మన రేవంత్ రెడ్డి మన కాలపు అత్యుత్తమ ఆర్థికవేత్త, గొప్ప నేత, సంస్కర్త, నవభారత నిర్మాత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు. విలువలకు, సమగ్రతకు పట్టం కట్టిన మన్మోహన్ నిర్ణయాల్లో మానవీయ విలువకు ప్రాధాన్యత ఇచ్చేవారు. చరిత్రలో ఆయన స్థానం గొప్పది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఇక్కడ నిన్న. ఒకసారి చూద్దాం. భారత మాజీ ప్రధానమంత్రి, దేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. గురువారం రాత్రి ఆయన తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో వెంటనే కుటుంబీకులు ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. రాత్రి 8:30 గంటల సమయంలో అత్యవసర వార్డులో చేరిన ఆయన్ను కాపాడేందుకు వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో 9:51 సమయంలో ఆయన మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. వయసురీత్యా తలెత్తిన అనారోగ్య సమస్యలతో ఆయన ఇంటి వద్ద అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారని, ఆసుపత్రి నుంచి వచ్చాక తీవ్రంగా ప్రయత్నించినా కాపాడలేకపోయామని ఎయిమ్స్ బులెటిన్ వెల్లడించింది. మన్మోహన్కు భార్య గురుశరణ్ కౌర్, 3 కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, మల్లికార్జున్ ఖర్గే సంతాపం తెలిపారు. అతి సాధారణ కుటుంబంలో పుట్టి కిరోసిన్ దీపాల వెలుగులో చదువుకున్న మన్మోహన్ సింగ్ దేశ అత్యున్నత స్థానానికి చేరుకున్నారు. ప్రధానిగా 10 ఏళ్లు సేవలు అందించారు. ఒక అతి సాధారణమైన, అంటే చెప్పాలంటే నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆయన కిరోసిన్ వెలుగులో చదువుకునేవాళ్ళంట. కిరోసిన్ వెలుగులో చదువుకొని ఆయన దేశ ప్రధానిగా అయ్యారంటే ఎంత కష్టపడి ఉంటారు, ఎంత నిబద్ధతతో పనిచేసి ఉంటారు ఆయన. 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా పనిచేశారు. 33 ఏళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన ఆయన ఇటీవల అనారోగ్య కారణాలతో క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. గత కొన్ని నెలలుగా ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వస్తుంది. 1987లో ఆయనను కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది. ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా 1991లో ప్రధానిగా పివి నరసింహారావు బాధ్యతలు చేపట్టాక మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రి అయ్యారు. వారిద్దరూ కలిసి దేశ ఆర్థిక రథాన్ని పరుగులు పెట్టించారు. దీంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఆ తర్వాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక చిదంబరంతో కలిసి ఆర్థిక రంగాన్ని ముందుకు ఉరికించారు. సిడబ్ల్యూసి సమావేశం ముగింపు. నిన్న అక్కడ బెళగావిలో ఒక మన్మోహన్ మరణవార్త తెలియడంతో కర్ణాటకలోని బెళగావిలో జరుగుతున్న సిడబ్ల్యూసి సమావేశాలను అర్ధాంతరంగా ముగించారు. మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ వెంటనే ఢిల్లీ బయలుదేరారు. ఢిల్లీలో సోనియా, ప్రియాంక ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఒక 7 రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించబోతున్నారు. సో లోపల పేజీలో కూడా ఆయన గురించి రాశారు. ఒకసారి చూద్దాం మనం. 2010లో అమెరికా అధ్యక్షుడు ఒబామాతో, 2013లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో,
అదే సంవత్సరంలో ఆ రష్యా అధ్యక్షుడు పుతిన్, మోడీతో, అద్వానీతో కూడా ఆయన ఉన్నారు. ఏంటంటే మనం ఒకసారి ఎందుకు వీళ్ళ గురించి మాట్లాడుకోవాలి అంటే, రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతలు ఇలాంటివన్నీ వీళ్ళ నుంచే నేర్చుకోవాలి మనం. ఒక్క సీటు తక్కువైనా, కేవలం ఒక్క సీటు తక్కువైనా పర్లేదని ప్రధానమంత్రి పీఠం వదిలేశారు వాజ్పేయి. అలాగా ఎన్నో ఒడిదుడుకులు జరిగినా, ఎన్నో ఆయన పైన ఇవొచ్చినా కూడా ఏ రోజు పార్టీని వీడకుండా పార్టీ కోసమే అదే పార్టీలో పుట్టారు, అదే పార్టీలో ఆయన మరణించారు. సో ఇలాంటి వాళ్ళు మనకి ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉంటారు వీళ్ళు. 10 ఏళ్ల పాటు దేశాన్ని వెళ్ళిన మన్మోహన్ పివి హయాంలో ఆర్థిక మంత్రిగాను సంచలన నిర్ణయాలు. తెల్లని గడ్డం, నీలరంగు తలపాగా, తెల్లని చొక్కా, జేబులో పెన్. ఇది దేశ ప్రధానిగా 10 ఏళ్ల పాటు పనిచేసిన మన్మోహన్ సింగ్ అతి సాధారణ ఆహార్యం. ఎంత సాధారణంగా ఉంటారో అంతటి మౌనంగానే ఉంటారు ఆయన. కానీ విధాన నిర్ణయాల్లో మాత్రం దూకుడు ప్రదర్శిస్తుంటారు. 2004లో దేశ 13వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మన్మోహన్ సింగ్ 2014 వరకు కొనసాగారు. దాదాపు 10 సంవత్సరాలు కంటిన్యూ అయ్యారు ఈయన ఒకసారి ఈయన బాల్యం నుంచి చూద్దాం. ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న, అప్పట్లో ఇంకా ఇండియా పాకిస్తాన్ విడిపోలేదు, ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న పశ్చిమ పంజాబ్ గహ్లో 1932 సెప్టెంబర్ 26వ తేదీన సిక్కు కుటుంబంలో మన్మోహన్ సింగ్ జన్మించారు. ఆయన తల్లిదండ్రులు అమృత్ కౌర్, గుర్ముఖ్ సింగ్. దేశ విభజన సమయంలో ఆయన కుటుంబం భారత్కు వలస వచ్చింది. మన్మోహన్ చిన్న వయసులోనే తల్లి చనిపోవడంతో నానమ్మ వద్ద పెరిగారు. మన్మోహన్ పాఠశాల విద్య ఉర్దూ మీడియంలో కొనసాగింది. దీంతో ప్రధానయ్యాక ఆయన హిందీ ప్రసంగాలను ఉర్దూలో రాసుకొని చదివేవారు. కొన్నిసార్లు తన మాతృభాష అయిన గుర్ముఖిలోనూ రాసుకునేవారు. విభజన తర్వాత హల్ద్వానీకి, ఆ తర్వాత అమృత్సర్కు మన్మోహన్ కుటుంబం వలస వచ్చింది. అక్కడి హిందూ కళాశాలలో చదివిన ఆయన ఆ తర్వాత పంజాబ్ విశ్వవిద్యాలయానికి వెళ్ళారు. 1952లో ఆర్థిక శాస్త్రంలో డిగ్రీతో పాటు 54లో పీజీ చేశారు. చదువులో ఎప్పుడూ ముందుండేవారు. 1957లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో పట్టా అందుకున్నారు. ఆయన అధ్యాపకుడిగా కూడా పనిచేశారంటేనా. కేంబ్రిడ్జ్లో చదువు పూర్తయ్యాక భారత్కు తిరిగి వచ్చిన మన్మోహన్ పంజాబ్ వర్సిటీలో అధ్యాపకుడిగా చేరారు. 1960లో మళ్ళీ ఆక్స్ఫర్డ్కు వెళ్ళి పిహెచ్డీ చేశారు. ఆయన భారత ఎగుమతుల సామర్థ్యం తీసి సమర్పించారు. 1957 నుంచి 59 వరకు పంజాబ్ వర్సిటీలోని సీనియర్ అధ్యాపకుడిగా పనిచేశారు. 59 నుంచి 63 వరకు రీడర్గా సేవలందించారు. 63 నుంచి 65 వరకు ప్రొఫెసర్గా పనిచేశారు. 1966 నుంచి 1969 వరకు ఐక్యరాజ్య సమితిలో కూడా ఆయన సేవలు అందించారు. 1969 నుంచి 71 వరకు ఢిల్లీ విశ్వవిద్యాలయ పరిధిలోని ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో అంతర్జాతీయ వాణిజ్యంలో ప్రొఫెసర్గా కూడా సేవలు అందించారు. నైతిక బాధ్యత చూడండి. 1992లో చోటు చేసుకున్న స్టాక్ ఎక్స్చేంజ్ కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ 1993లో ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా సమర్పించారు. అయితే పివి ఆయన్ను వారించారు. ఆ తర్వాత 1991లో అస్సాం నుంచి మన్మోహన్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 95, 2001, 2007, 2013లో రాజ్యసభ సభ్యులయ్యారు. భాజపా అధికారంలో ఉన్నంతకాలం ఆయన రాజ్యసభ కాంగ్రెస్ పక్ష నేతగా వ్యవహరించారు. 1999లో దక్షిణ ఢిల్లీ నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. నాకు ఎప్పటి నుంచో అర్థం కాని విషయం ఏంటంటే, కొంతమంది గొప్ప గొప్ప వాళ్ళు, మేధావులు వీళ్ళంతా ఉంటారు. వీళ్ళ వల్ల దేశానికి ఎంతో ఉపయోగం జరుగుతుందని మనకు తెలుసు. కానీ అలాంటి వాళ్ళంతా ఎందుకు ఈ ఎన్నికల్లో ఓడిపోతుంటారనేది మాత్రం అర్థం కావట్లేదు నాకు. మేబీ డబ్బులు అవి వీళ్ళు పంచరు కాబట్టేమో. ఇక లైసెన్స్ రాజ్ అంతం. కేంద్ర ఆర్థిక మంత్రిగా మన్మోహన్ లైసెన్స్ రాజుకు చరమగీతం పాడారు. ఆర్థిక వ్యవస్థను సరళీకరించారు. అదే సంస్కరణలకు తాను ప్రధాని అయ్యాక కొనసాగించారు. ఆర్థిక మంత్రి చిదంబరంతో కలిసి 8 నుంచి 9% ఆర్థిక వృద్ధి రేటు సాధించారు. ఆయన హయాంలో జీడిపి వృద్ధి రేటు 9% ఎగబాకింది. ఆర్థిక పరుగులు. తెలంగాణ బిల్లు కూడా ఈయన హయాంలో మనకి వచ్చింది. తన ప్రభుత్వానికి పూర్తిస్థాయి మెజార్టీ లేకున్నా రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్ మన్మోహన్ ఆమోదముద్ర వేయించారు. అత్యంత వ్యూహాత్మకంగా తెలంగాణ బిల్లును ఉభయ సభల్లో గట్టెక్కించారు. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం ఆయన హయాంలో రూపుదిద్దుకుంది. ఢిల్లీకి మరోవైపు జేవర్ ఎయిర్పోర్టుకు భూసేకరణ చేపట్టి పునాదులు వేశారు. దేశ రాజధానితో పాటు చాలా నగరాల్లో మెట్రోలు విస్తరించారు. మన్మోహన్ హయాంలోనే ప్రతిభా పాటిల్ రాష్ట్రపతి పీఠం ఎక్కారు. తొలిసారి ఒక మహిళను దేశ అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టిన ఘనకీర్తి ఆయన సర్కార్దే. మన్మోహన్ హయాంలోనే
సేల్స్ ట్యాక్స్ స్థానంలో వ్యాట్ ప్రవేశపెట్టారు. జీఎస్టీ విధానానికి తెర మీద తీసుకొచ్చి రాష్ట్రాల మధ్య సమన్వయ సాధనకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆయన ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య సేవలకు సంబంధించిన మౌలిక వసతులు పెంచడానికి నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ప్రారంభించింది. పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతులు మెరుగుపరచడానికి జవహర్లాల్ నెహ్రూ అర్బన్ రెన్యువల్ మిషన్ ప్రారంభించి 7 ఏళ్లలో $20 బిలియన్ ఖర్చు చేశారు. రుణమాఫీ కూడా ఈయన హయాంలోనే జరిగింది. అనేక కుంభకోణాలు జరిగినాయి ఈయన హయాంలో. ఆయన సర్కార్పై విమర్శలు ఎన్నో విమర్శలు వచ్చాయి ఆ టైంలో. మనకి 2G స్కామ్ కావచ్చు, బొగ్గు స్కామ్ కావచ్చు, కామన్వెల్త్, ఆదర్శ్, ఇలా చాలా కుంభకోణాలు ఆయన ప్రభుత్వాన్ని అతలాకుతలం చేశాయి. అయినప్పటికీ మన్మోహన్ను ఎవరూ వెలెత్తి చూపలేదు. 2008 నాటికి ముంబై ఉగ్రదాడి, 2012లో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన, అన్నా హజారే చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమం దేశాన్ని ఊపేశాయి. అయినా కూడా ఎవరు మన్మోహన్కు నిందల్ని ఆపాదించే సాహసం చేయలేదు. అదే మనం చెప్పుకుంటుంది. ఆ టైంలో ఎన్నో స్కాములు జరిగినాయి, ఎన్నో కుంభకోణాలు జరిగినాయి, కానీ ఒక్కళ్ళు కూడా దీనికి కారణం, దీనికి తప్పు మన్మోహన్ సింగ్ది అని ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు ఇంతవరకు అక్కడ. అలాంటిదే ఆయన గొప్పతనం. రుణమాఫీ కావచ్చు, చరిత్ర కూడా ఏం చెప్తుంది, తాను రాజకీయ సంక్లిష్టతల మధ్య అత్యుత్తమ పరిపాలన అందించగలనని మన్మోహన్ ఓసారి విలేకరుల సమావేశంలో చెప్పారు. చుట్టూ ఉన్న పరిస్థితుల ఆధారంగా నేను పనిచేసుకుంటూ వెళ్ళాను. అందువల్ల నేను చేసింది తప్ప ఒప్ప అన్నది చరిత్ర చెబుతుందని పేర్కొన్నారు. విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసి జాతీయ అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ధీటుగా ఎదుర్కొన్న ప్రధానమంత్రిగా మన్మోహన్కు పేరుంది. ఆయన అమెరికాతో సత్సంబంధాలు నేర్పారు. తన హయాంలో దేశ అధ్యక్షులుగా జార్జ్ బుష్, ఒబామాలను భారత్కు రప్పించి ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాలను ప్రపంచానికి చాటి చెప్పారు. 1990 నవంబర్లో మన్మోహన్ జెనీవా నుంచి తిరిగొచ్చాక అప్పటి ప్రధాని చంద్రశేఖర్ ఆయన్ను ప్రధాని ఆర్థిక వ్యవహారాల సలహాదారుగా నియమించుకున్నారు. ఆ తర్వాత యూజీసీ చైర్మన్గా కూడా ఎన్నికయ్యారు. సో ఇలాంటి ఒక గొప్ప వ్యక్తి. ఇక్కడ ఒకసారి చూద్దాం మనం, కొన్ని రాశారు ఆయన ఆర్థిక శాఖలో ఆయన చేసినవి. 1972లో మన్మోహన్ కేంద్ర ఆర్థిక శాఖలో ముఖ్య సలహాదారుగా నియమితులయ్యారు. 1976 నాటికి ఆర్థిక శాఖ కార్యదర్శి అయ్యారు. 1982లో ప్రణాళికా సంఘంలో ఉన్నారు. 1982లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా నియమితులయ్యారు. ఆ సమయంలో ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. 1985 వరకు మన్మోహన్ ఆర్బీఐ గవర్నర్గా కూడా కొనసాగారు. ఈయన ఆర్బీఐ గవర్నర్ కూడా చేశారు ఈయన. తర్వాత 1985 నుంచి 87 వరకు ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్గా పనిచేశారు. 1987 నుంచి 90 వరకు స్విట్జర్లాండ్లోని జెనీవా ప్రధాన కేంద్రంగా పనిచేసే సౌత్ కమిషనర్ సెక్రటరీ జనరల్గా పనిచేశారు. బైపాస్ సర్జరీ సమయంలో మినహా 10 ఏళ్ల కాలంలో ఎప్పుడూ ఆయన సెలవు పెట్టింది లేదు. రోజు కనీసం 300 ఫైళ్లు చూసేవాళ్ళంట ఆయన. పివి నరసింహారావు నన్ను ఆర్థిక మంత్రిగా ఎంచుకున్న విషయం తెలిసి నేనే ఆశ్చర్యపోయా. నిజానికి నేనేది నమ్మలేదు. నన్ను బలిపశువుని చేస్తున్నారని కొందరు మిత్రులు అన్నారు. కానీ నేను మాత్రం దేశ రాజకీయ చరిత్రలో ఒక అధ్యయనం లిఖించే అవకాశం లభించిందని భావించాను అని ఆయన అన్నారు. నిజంగా ఇలాంటి గొప్పవాళ్ళు మనకి రేర్గా, అరుదుగా ఉంటారు. ఒక్కొక్కళ్ళు వాళ్ళు ఇలా దూరం అయిపోవటం మనకి ఒక బాధ కలిగించే అంశంగానే ఉంది.